ఒక కంపెనీ మంచి ప్రాఫిట్స్ ఇస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కేవలం ప్రాఫిట్ నెంబర్స్ చూస్తే సరిపోదు. మీరు చూడాల్సింది రియల్ ఎఫిషియన్సీ ఇండికేటర్స్ ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ. ఈ రెండు నెంబర్స్ తెలిస్తే మేనేజ్మెంట్ మీ డబ్బుని ఎంత ఎఫిషియెంట్గా వాడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఈ రోజు వీడియోలో ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. దీని ఫార్ములా నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. అంటే షేర్ హోల్డర్స్ పెట్టిన డబ్బు పైన కంపెనీ ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది అని. ఇది షేర్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఐడియల్లీ 15% నుండి 20% ఆర్ఓఈ ఉంటే అది మంచి సైన్. నెక్స్ట్ ఆర్ఓసిఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. దీని ఫార్ములా ఎబిట్ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఆర్ఓసిఈలో కంపెనీ తన ఓన్ మనీతో పాటుగా బయట నుండి తెచ్చిన అప్పు అంటే డెట్ ని కూడా కౌంట్ చేస్తుంది. టోటల్ బిజినెస్ పెర్ఫార్మెన్స్ తెలియాలి అంటే ఇదే చూడాలి. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఒక కంపెనీకి డెట్ ఎక్కువగా ఉంటే వాళ్ళ ఆర్ఓఈ ఆర్టిఫిషియల్ గా హైగా కనిపిస్తుంది, కానీ ఆర్ఓసిఈ తక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రెండు రేషియోస్ మ్యాచింగ్ గా అండ్ 15% కంటే ఎక్కువగా ఉన్నాయా లేదా అని తప్పకుండా చెక్ చేయండి. మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని వెరిఫై చేయాలి అంటే ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈని ఎప్పుడూ కలిపి చూడండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ మార్కెటర్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.